కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ఆ కొత్త కాలనీలకు సంబంధించిన ఆ డ్రైన్‌లన్నీ గూడా మట్టి డ్రైన్‌లు ఉంటాయి కాబట్టి, వాటిని ఏ రకంగా ఎక్కడెక్కడ అవసరం ఉంది, దానికి పరికరాలు ఏమేమి అవసరం పడతాయి, వీటన్నిటిని గూడా ఈ రోజే సేకరించి, రేపు జరగబోయే స్పెషల్ డ్రైవ్‌లో ఏదేదైతే అవసరం ఉందో 3 భాగాలుగా మున్సిపల్‌కి సంబంధించిన అధికారులు గావచ్చు, సిబ్బంది గావచ్చు 3 భాగాలుగా విడదీసి ప్రతి ఏరియాలో గూడా ఈ 2 రోజులు ఏదైతే స్పెషల్ ఒక్కొక్క డివిజన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం కాబట్టి, ఈ 2 రోజులు పూర్తి స్థాయిలో ఆ సమస్యలన్నీ క్లియర్ చేసిన తర్వాత, ఆ విధంగా ఒక్కొక్క డివిజన్ పరిధిలో 2 రోజులు చేస్తూ 60 డివిజన్‌లో గూడా ఒక టైమ్ టేబుల్ మేము ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మేమందరం కూడా ఒక టైమ్ టేబుల్ డిసైడ్ చేసినాం. ఆ టైమ్ టేబుల్ ప్రకారంగా వారి వార్డులో ఒక డివిజన్ పరిధిలోకి వచ్చినప్పుడు సంబంధిత కార్పొరేటర్ కావచ్చు, ఆ వార్డ్ ఆఫీసర్ డివిజన్ ఆఫీసర్స్ కావచ్చు, మున్సిపల్ సిబ్బందితో మరియు మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఆ వార్డులో పర్యటించి అక్కడున్న సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మేము ఒక కొత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. దీంట్లో భాగంగా చాలా ప్రాంతాల్లో సిబ్బంది కొరత ఉంది, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ స్పెషల్ డ్రైవ్ అయిపోయిన తర్వాత కొంత కొలిక్కి వస్తుంది కార్పొరేషన్ పరిధిలో సిబ్బంది ఎంతవరకు అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కొత్త లైట్స్ కూడా మేము ఆర్డర్స్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు రేపు ప్రారంభించిన తర్వాత కొత్త లైట్స్ కావచ్చు, కొన్ని మెయిన్ సెంటర్స్ లో కొంచెం పెద్ద లైట్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా చాలా వాటర్ ట్యాంకులు ప్రతి ఒక్క 2 కార్పొరేటర్ డివిజన్ పరిధిలో వాటర్ ట్యాంకులు ఉంటాయి, వాటిని క్లీన్ చేయడం కావచ్చు. ఈ కార్యక్రమంలో అన్ని పెట్టుకున్నాం. వీటన్నిటిని కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి డివిజన్ పరిధిలో ఒక కొలిక్కి వచ్చే విధంగా అభివృద్ధి విషయంలో ఇప్పుడు ఎక్కడెక్కడైతే కొత్తగా డ్రైన్స్ పెట్టాల్సి వస్తుంది, రోడ్లు వేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే అన్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం కూడా నిర్ణయం చేసుకొని చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. దీని తర్వాత కూడా ఏ వార్డు పరిధి డివిజన్ పరిధిలో ఎంతమంది వర్కర్స్ ఉండాలి, సిబ్బంది శానిటేషన్ పరంగా కావచ్చు, వాటర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, వీటందరినీ కూడా వార్డ్ ఆఫీసర్స్ కి కనెక్టివ్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్తో అనుసంధానమై ఆ ప్రాంత అభివృద్ధి కొరకు ఒక కొత్తగా ఒక నిబంధన ప్రకారంగా చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా కార్పొరేటర్లు అందరూ సహకరించాలి. కార్పొరేటర్లతో పాటు మంచిర్యాల నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకపోతే తెలంగాణ రాష్ట్రంలో మనం ఏదైతే అనుకుంటున్నామో మంచిర్యాల కార్పొరేషన్ మొదటి స్థానంలో ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఒక నినాదంతో మేము ముందుకు వస్తున్నాము. మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే నినాదంతో మేము ముందుకు వస్తున్నాము. పరిశుభ్రత నగరం అంటేనే ఆరోగ్యవంతమైన జీవితం కాబట్టి ప్రతి ఒక్కరూ నగరపాలక యంత్రాంగంతో ప్రజలు కూడా సహకరించండి. చెత్తను రోడ్ల మీద వేయకండి, పొడి తడి చెత్తలుగా వేరు చేయండి, సరియైన బుట్టలో వేయండి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. ఇలా చేయడం వల్ల వ్యాధులు తగ్గుతాయి, పరిసరాలు శుభ్రంగా ఉంటాయి, మన నగరాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. మంచిర్యాల నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనులు చేయండి. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి అందరూ దీంట్లో భాగస్వాములై మంచిర్యాల నగరపాలక సంస్థను అభివృద్ధి దిశలో పనిచేయడానికి మనం అందరము సహకరిస్తాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి నా కృతజ్ఞతలు. కార్పొరేటర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఏ విధమైన కార్యక్రమం చేపట్టినా ప్రజల భాగస్వామ్యం లేనిదే అది ఎప్పుడు సక్సెస్ కాదు. కాబట్టి వార్డ్ ఆఫీసర్ కానీ లేదా కార్పొరేటర్ గారు కానీ తప్పనిసరిగా మీ ఏరియాలో ఉన్న ప్రజలతో చిన్న రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీస్ కావచ్చు, లేదా కాలనీలో ఉన్న పెద్ద సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వీళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అంటే మనకి తెలిసిన ఇష్యూస్ వాళ్ళు ఇంకా ఇష్యూస్ మనకు చెప్తా ఉంటారు. కాబట్టి మన షెడ్యూల్ ప్రకారం మీకు ఏదైతే డేట్ ఎస్ఐన్ అవుతుందో 2 days వస్తుందో దీనికంటే ముందే వార్డ్ ఆఫీసర్ కానీ కార్పొరేటర్ కానీ కన్సర్న్ జనాలతో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏ ఇష్యూస్ ఈ 2 రోజుల్లో మనం టేకప్ చేస్తే మన వార్డులో ఇష్యూస్ అన్ని సాల్వ్ అవుతాయి అన్న దానిలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఆ ఇష్యూస్ అన్ని రాసుకొని ఒక షెడ్యూల్ ప్రకారం మనకి తప్పనిసరిగా
తప్పనిసరిగా ఆ రోజు ఏదైతే 2 days పెడతామో ఆ 2 days మెన్ అండ్ మెటీరియల్ మేము సప్లై చేయడం జరుగుతుంది. జేసీబీ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, మరియు వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ వచ్చినామంటే మనం ఏదైతే ప్రయారిటీ వైజ్ షెడ్యూల్ వేసుకొని ఆ ప్రయారిటీ వైజ్ తప్పనిసరిగా అది రోడ్లు ఊడడం దగ్గర నుంచి మన రోడ్ల మధ్యలో ఉన్న పొలాలు తీసుకెళ్ళడం దగ్గర నుంచి కచ్చా టైప్ చేయడం, డ్రైన్ డీసింకింగ్ చేయడం, పెద్ద పెద్ద నాలాస్ ఉంటే వాటిలో కూడా డీసింకింగ్ చేయడం, మరి అదేవిధంగా పార్ట్ హోల్స్ ఏదైనా రోడ్ల మీద పార్ట్ హోల్స్ ఉంటే అవి క్లియర్ చేయడం, వాటర్ సప్లై ఇష్యూస్ లో ఏమన్నా వాటర్ సప్లై ఇష్యూస్ ఉంది అవి లీకేజెస్ కావచ్చు, లేదా కొత్త కనెక్షన్స్ కావచ్చు, ఆల్రెడీ ఉన్న కనెక్షన్స్ లో వాటర్ ప్రెజర్ రాకపోవడం కావచ్చు, లేకపోతే వీధి దీపాలు అక్రమంగా వెళ్ళకపోతే కొత్త దీపాలు కావాలి, పోల్ ఉంది కొత్త దీపం కావాల్సి వచ్చినప్పుడు, ఈ విధంగా ఏ విధమైన ఇష్యూస్ ఉన్నా సరే దాన్ని ప్రయారిటీ చేసుకుని ఈ 2 days లో మనం మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 వరకు మన మెన్ అండ్ మెటీరియల్ మనకి అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక సద్వినియోగం చేసుకుని జనాలకి మెరుగైన సౌకర్యాలు మనం కల్పిస్తామని ముందే మనం ఇప్పుడు మన కొత్తగా ఎన్నికైన తర్వాత కొత్త కార్యక్రమం వచ్చిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అనేది మన జనాలకు తీసుకెళ్లాలంటే ఈ డ్రైవ్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వార్డ్ ఆఫీసర్ కానీ కార్పొరేటర్ కానీ తప్పనిసరిగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒకసారి మనం మొత్తం 2 days లో ఒక వార్డ్ లో ఒక చిన్న మార్పు తీసుకొస్తే దాని ఆటోమేటిక్ మోడ్ లో వెళ్ళిపోయి ప్రతిదీ కూడా మనం చేయడానికి చాలా చిన్న ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ఒకేసారి పెద్ద ఇష్యూస్ అని టేకప్ చేసిన తర్వాత డైలీ ఇష్యూస్ అనేవి మనకి ఉన్న శానిటేషన్ వర్కర్స్ తో కానీ కొత్తగా తీసుకునే వర్కర్స్ తో కానీ మనం టేకప్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజల్ని మమైక్యం చేయండి, ప్రజలు ఇన్వాల్వ్ చేయండి. ప్రజలు ఇన్వాల్వ్ అయినప్పుడే ఏ కార్యక్రమాన్ని సక్సెస్ అవుతుంది. ఇంత బృహత్కర కార్యక్రమం మనం తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం తీసుకొని మనం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. ప్రతి వార్డు కూడా ప్రతిరోజు కూడా 3 వార్డు నడుస్తుంది సార్. ఒక్కొక్క వార్డు 2 రోజులు నడుస్తుంది. ఈ విధంగా మనం ఒక 60 రోజులు 70 రోజులు ఒక రోజు అటు ఇటు అయినా ఏం కాదు, ఒక ఎక్స్ట్రా ఇష్యూస్ ఉన్నాయంటే ఒక రోజు ఎక్స్ట్రా తీసుకుందాం, మనకి ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా అంటే మేజర్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయ్యి ఆ వార్డు నుంచి బయటకు వచ్చి తర్వాత వార్డులోకి వెళ్ళినప్పుడు ఓన్లీ మైనర్ ఇష్యూస్ డైలీ చేసే యాక్టివిటీస్ మాత్రం చేసే అంత స్థితిలో మనం వార్డుని విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీడియా వాళ్ళ సహకారం అతి పెద్దగా ఉంటుంది. మా అందరికంటే ఇష్యూస్ మీకే తెలుసుకుంటాయి. కాబట్టి మీ దృష్టికి వచ్చిన ఇష్యూస్ కూడా మాకు ఆ టైంలో చెప్పినా సరే, లేదా మాకు మేము చేస్తున్న వ్యవస్థలో ఏమైనా రూపొందుతున్నా సరే మీరు మా దృష్టికి తీసుకొచ్చినా సరే వీళ్ళు రెక్టిఫై చేసుకుని దాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యం భద్రత అనేది మన మెయిన్ ఆరోగ్య భద్రత అనేది మెయిన్ ఇష్యూస్ కింద శానిటేషన్ అండ్ ఈ వాటర్ సప్లై ఇష్యూస్ ఇప్పుడు మనం చేసే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాటర్ సప్లై ఇష్యూస్ మనం టేకప్ చేసిన ఏదైనా ఉందో మన వచ్చే ఎండాకాలం మనకి వాటర్ సప్లై ఇష్యూస్ కూడా అప్పటికి మనం ముందే ప్రిపేర్ అవుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం జీసీపీ కానీ నారాజ్ కానీ చేస్తుంటే ఒక 2 months తర్వాత వర్షాలు పడినప్పుడు మళ్ళా రోడ్ల మీద వాటర్ రాకుండా ఇప్పటి నుంచే మనం దాని ఒక స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ ఓరియంటెడ్ లో ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా ఆలోచించి డ్రైవ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని, ముఖ్యంగా మీడియాతో సహకరిస్తారని అవన్నీ తరచు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.